చేస్తూ ఉన్నా. అయితే ఎందుకంటే నేను ఉపన్యాసం అయితే ఎక్కువ చెప్పలే, కానీ ఎందుకంటే ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహారాజులందరూ చాలా బ్రహ్మాండంగా అసెంబ్లీకి ఉన్న ఎక్కువ మాట్లాడారు. ఇది అద్భుతం, అసెంబ్లీలాగా ఉంది. ఇది నాకు చూస్తుంటే ఈ సీట్లు గీట్లు ఇదంతా చూస్తుంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టుగా నాకు ఆ ఫీలింగ్ వచ్చేసింది. అంటే భవిష్యత్తులో మన రాజకీయ పార్టీని పెడుతున్నాం, వీళ్ళంతా శాసనసభ్యులు అవుతున్నారు. ఈ సమావేశంలో మాట్లాడేటువంటి అత్యంత మహారాజులందరూ కూడా వేదిక మీద 175 ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంది. మా అంటే అధ్యక్షుడు ఇప్పుడు సోమరాజు గారు తీసుకున్నంత వరకు ఆయన అధ్యక్షుడు అనుకోండి. ఆయన అధ్యక్షతనే పొద్దునే వారి ఇంటికి కూడా వెళ్ళి ఇవాళ మరి ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్వైట్ చేశారు. మరి గోలి తిరుపతిరావు గారు ఈ జిల్లాలో తనకంటూ తను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుని అతి కొద్ది కాలంలోనే బీసీ కుల సంఘ నాయకులందరూ మనసును దోచుకుని వారి ఆప్యాయతను చూరగొని తనకంటూ తను ఒక లెజెండ్ లీడర్ లాగా ఈ జిల్లాని ప్రతిష్టపరిచి తనకు ఉన్నంతలో సేవ చేసి వ్యక్తి ఈ రోజున మరొకరికి ఆ పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తికి మీరందరూ కూడా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా సోదరుడు కుమార్ క్రాంతి కుమార్ గారు యువజన సంఘం అధ్యక్షుడు నాతో రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ నా కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కుమారి క్రాంతి కుమార్ గారికి, మరి బ్రహ్మానంద శర్మ గారికి ఇందాక చెప్పాను, దయచేసి మళ్ళీ చెప్పలేదు అనుకోబాకండి సార్. తర్వాత రాష్ట్ర ఎంప్లాయీస్ అధ్యక్షుడు మా సోదరుడు హార్టికల్చరల్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ బీసీ సంఘాన్ని నేను కూడా ఒక పాత్ర పోషించి ఈ ప్రకాశం జిల్లాలో బీసీ సంఘాన్ని ఒక పవిత్రమైన దేవాలయంలాగా చేసి అందరి మనసుల్ని మెప్పించి ఈ జిల్లాలో ఒక పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మరి నాకు ఈరోజు ఉదయం కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సోడు ఆంజనేయులు గారు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి నరసా రంగనాథ్ గారు, అదేవిధంగా సూరగాన లక్ష్మి గారు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మంచి మృదు స్వభావి, రాజకీయాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా రావాలనేటువంటి సంకల్పంతో బీసీ వర్గాలకి నేను కూడా పనిచేస్తాను ముందుకు వచ్చినటువంటి సూరగాని లక్ష్మి గారికి, అదేవిధంగా కుంచాల కోటేశ్వరమ్మ గారు, మరి మొట్టమొదటిలో మేము సంఘానికి వచ్చినప్పుడు కూడా వారి భర్త కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ముందుకి సంఘానికి ఎంతో తోడ్పడినటువంటి సోదరి కోటేశ్వరమ్మ గారికి, అదేవిధంగా రాజ్యలక్ష్మి మేడం గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆయన పని ఉంది, కానీ ఆవిడ ఒక అభ్యుదయ భావాలు గలటువంటి వ్యక్తి, మంచి మనసున్న మనిషి, ఒక విజన్తో ముందుకు వెళ్ళాలి, ఒక